తెలంగాణ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. బీసీ బిల్ 42% రాష్ట్ర ప్రభుత్వంపై మరియు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటే అది ఒక పార్టీ వల్ల, రెండు పార్టీల వల్ల సాధ్యమవుతుంది. ఎవరు అంటే ఎక్కువ ఇప్పుడు అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరున్నారు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ, మరియు బీజేపీ ఎమ్మెల్యేలు, వీళ్ళంతా రాజీనామా చేయాలి. కేసీఆర్ గారి స్టైల్ ఏముంది? కేంద్రం నుండి ఏదైనా పని తీసుకుందంటే ఛాలెంజ్ విసరడం, మళ్ళీ రాజీనామాలు చేయడం, మళ్ళీ గెలవడం, ఇలాంటి జిమ్మిక్లు చేసే సత్తా మన కేసీఆర్ గారికి ఉన్నది. కానీ అదే విషయానికి వస్తే ఇక్కడ మన రాష్ట్రానికి వచ్చేసరికి మన గౌరవ హరీష్ అన్న గారు మరియు యంగ్ డైనమిక్ లీడర్ మన కేటీఆర్ అన్న గారు, మన బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఒకసారి దీన్ని ఆలోచించాలి. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఆలోచించాలి. ఇది మన రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి మన రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు అపోజిషన్గా కొట్లాడే వాళ్ళు రేవంత్ రెడ్డి మీద కానీ, రేవంత్ రెడ్డి బిల్ ఏమో మేము కేంద్రానికి పంపినాం, కేంద్రం ఆమోదిస్తలేదు అంటారు. అయితే వాళ్ళు కూడా ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఎంతమంది అయితే గెలిచిర్రో అందులో ఒక కనీసం బీసీ గురించి నిజంగా నిజాయితీగా కొట్లాడే ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజీనామా చేసేస్తే ఇటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ, అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ బీసీ నాయకుల గురించి 42% రిజర్వేషన్ గురించి రాజీనామా చేస్తే నిజంగా కేంద్రం పరిధిలో నిర్ణయం తీసుకునే అంశం అయితే ఖచ్చితంగా కేంద్రం నెల లోపటే 30 రోజుల లోపు 42% మీద ఖచ్చితంగా దిగొచ్చి బిల్లును ఆమోదిస్తుంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉందనుకో, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారే దాన్ని 42%గా చేస్తాడు. పొలిటికల్ పార్టీలో 42 మందికి బీసీలకు బీఫామ్లు వేయడం కాదు, బీసీ రిజర్వేషన్ రాజ్యాంగ పరంగా 42% ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించాలి అన్ని రంగాలలో. ఏదైతే హామీలు ఇచ్చాడో అవన్నీ, ఇంకా మనకు ఎన్నో హామీలు ఇచ్చాడు, అవన్నీ కూడా నెరవేర్చాలి. చాలా బాధ్యత ఉన్నాయి. నేను చెప్పిన అంశాలపై మీరు కూడా చర్చించండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ తెలపండి. అందరికీ నమస్కారం.